టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గూడూరును జిల్లా చేయాలి, లేదంటే గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలంటూ కూడా గత కొంతకాలంగా గూడూరు ప్రజలు మొత్తం యావత్తు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎన్నో ఉద్యమాలుగా ఎన్నో కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతము ఈరోజు గూడూరు జిల్లాగా చేయాలి, లేదంటే గూడూరు నెల్లూరులోనే ఉంచాలంటూ కూడా ఆ, కోట సునీల్ కూడా హోమం గురూజీ కూడా హోమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయాన్ని మాట్లాడేందుకు కోట సునీల్ గురూజీ మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడడం. సో ఆయన చెప్పండి, అసలు ఏంటి ఈ మీరు ఎలా ఏమైనా సీఎం దృష్టికి ఏమైనా తీసుకుని పోయారా, మీ ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుని పోయారా? అంటే మీరే మొత్తం గూడూరు ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా మొత్తం ఉద్యమం చేస్తున్నారు అంటే అధికారంలో ఉండే వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకుని పోయారు ఈ విషయం? శ్రీ గురుభ్యో నమ, మాతృభ్యో నమ, పితృభ్యో నమ, శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమ. పూర్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో భాగంగా తిరుపతిలో గూడూరు క్షేత్రాన్ని గూడూరుని కలపడం అనేటటువంటి ఒక ప్రక్రియ జరిగిన సందర్భంలో దీని ద్వారా తిరుపతిలో ఒక మంచి స్థానం లభిస్తుందన్నటువంటి ఒక ఆశావహమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ మనకు కూడా అంటే అందరూ కూడా చెప్పేవారు రాయలసీమకు కూడా సముద్రం వచ్చిందనేటటువంటి ఒక మాట చెప్తే చాలా ఆనందపడేవాళ్ళం. కానీ రాను రాను ఆ సముద్రంలో మేము కూడా ఒక భాగం అయిపోయాం గూడూరు వాళ్ళమంతా అని చెప్పి కొంత బాధ కలిగినటువంటి సందర్భాలు చాలా జరిగేవి ఇక్కడ. ప్రత్యేకించి అధికారులలో కూడా అనేక ప్రాంతాల నుంచి ఒక జోన్ విభాగం నుంచి వచ్చేవాళ్ళు ఈ ప్రాంతం ఏదో ఒక పనిష్మెంట్ ఏరియా లాగా భావించేటటువంటి పరిస్థితులు కూడా, ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు ఇక్కడ ప్రాంతాల వాళ్ళకి కొంచెం ఎక్కువగా బాగా ఉపయోగపడతాయి, కానీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి కూడా. వృత్తి ధర్మంగా ఏవి తీసుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో అదేదో దూర ప్రాంతాలకి ఇక్కడ ఏదో మమ్మల్ని పడేశారు అనేటటువంటి భావనలో ఉండేలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. ఒకప్పుడు గూడూరు అంటే నెల్లూరు జిల్లాలో కావలి ప్రాంతం నుంచి రామాపురం వరకు కూడా మధ్య భాగంలో ఉంటూ అనేక మందికి అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి స్థానంగా ఉండేది. అన్ని విధాలుగా ఒక మంచి గుర్తింపు ఉండేటటువంటి పరిస్థితి పోయింది. ఇటీవల కాలంలో ఆ సందర్భంలో మా ఎమ్మెల్యే గారు ఆ సందర్భంలో వారు కూడా ఈ యుద్ధంలో ఈ దీంట్లో మన జిల్లాని నెల్లూరులో కలపాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ అనేక పోరాటాలు చేశారు. తర్వాత వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని తీసుకువెళ్ళటం జరిగింది. అయితే నెల్లూరులో ఈ లోపల కలుపుతున్నారనేటటువంటి ఒక ఆనందం మన అందరికి కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ రావడంతో సంతోషపడుతున్నటువంటి సందర్భంలో సరిగ్గా మళ్ళీ తిరుపతిలోనే యథాతథంగా ఉంచుతాం, దీని భవిష్యత్తులో ఎప్పుడో జిల్లా చేస్తామనేటటువంటి ఒక మాట చెప్పినప్పటికీ అంతకాలం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ గూడూరు నుంచి నాయుడుపేట నుంచి తిరుపతికి రోడ్డు వేయడం అనేది ఇటీవల జరిగింది. కానీ మొన్నటి వరకు కూడా వెంకటగిరికి వెళ్ళాలన్నా నాయుడుపేట వైపు నుంచి వెళ్ళాలన్నా 3 గంటల పాటు ఒక అధికారిని కలవడానికి వెళితే మేము అవైలబిలిటీలో ఉన్నాం రండి అని పిలుస్తారు. వెళ్ళే సమయానికి ఏదో ఒక అర్జెంట్ మీటింగ్ అవటం, కానీ 3 గంటల ప్రయాణం, రావడానికి 3 గంటల ప్రయాణం. అక్కడ అయ్యే పని గట్టిగా తీసుకుంటే 5-10 నిమిషాలు కూడా అవ్వదు. ఆ 5-10 నిమిషాల కోసం కూడా అధికారుల కోసం చాలాసేపుగా ఎందుకంటే గూడూరు అయితే 40-45 నిమిషాల్లో వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం కాబట్టి తెలిసేది కాదు. ఈ 3 గంటల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఎవరు దొరక్క అటువంటి అనేకమైనటువంటి అనుభవాలు కలిగినప్పుడు గూడూరులో అందరం కూడా సంఘటితమై గూడూరుకి ప్రత్యేకంగా ఇవాళ దుగ్గరాజపట్నం పోర్టు చాలా ఒక మంచి అసెట్గా మాకు రాబోతుంది. నిజంగా ఇది గూడూరు జిల్లానే కనుక అవ్వగలిగితే మరొక సౌలభ్యం కూడా సూళ్ళూరుపేట వాళ్ళకు కూడా తిరుపతి చాలా దూరం కాబట్టి సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇవన్నీ కూడా కలవగలిగేటటువంటి పరిస్థితి అయితే గూడూరులో. ఇప్పుడు గూడూరులో మామూలుగా ఖనిజ సంపద ఉంది, అబ్రకం, అదేవిధంగా క్వార్జ్, నిమ్మకాయలకు ప్రసిద్ధి ఆసియా ఖండంలోనే. ఇది చాలా వనరులు ఉన్నాయి. ఇలాంటి దాన్ని ఎందుకు ఎక్కడో వేరే జిల్లాలు కలపడం? ఇది ఒక జిల్లాగా చేయవచ్చు కదా. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ బాబు కూడా హామీ ఇచ్చారు, దాన్ని ఏమంటారు? ఈ విషయం మీదనే మేము ఈ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు అందినటువంటి సమాచారం 2027 ఆ ప్రాంతం వరకు కూడా సమయం పడుతుంది. అప్పుడు జిల్లాల వారిని మళ్ళీ విడగొట్టినప్పుడు దీన్ని గూడూరుని జిల్లా చేస్తామనేటటువంటి ఒక హామీ కూడా ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఇవాళ కనీసం ఒక నెల కూడా భరించలేని సిచ్యువేషన్లో ఉండటంతో పెద్దలు మన దశరథరామరెడ్డి గారిని ఇక్కడ కన్వీనర్గా, చైర్మన్గా పెట్టుకొని ఈ సాయుధ పోరాట సమితి కార్యక్రమాన్ని పెట్టుకొని చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా 100కి 100 పాళ్ళు ఖనిజ సంపదలే కాదు, నిమ్మకాయలే కాదు, అనేక విధమైనటువంటివి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూసేటటువంటి మైకాకు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం గూడూరు కలిగి ఉంది. ఇటువంటి సందర్భంలో ఇవాళ గూడూరుకి ఒక గుర్తింపు లేకపోవడం, గూడూరును ఒక మాలమూల ప్రాంతంగా ప్రకటించడం అనేది ఒక బాధాకరమైన పరిస్థితుల్లో ఇవాళ దుగ్గరాజపట్నం రావటం ఒకటి, గూడూరు ప్రాంతమే కనుక ఒకవేళ కనుక మొత్తం నాయుడుపేట, సూళ్ళూరుపేట అన్నీ కలగలిగితే
పక్షుల వలసల్లో సూళ్ళూరుపేట స్థానం కావచ్చు, షార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఏకీకృతమైన ప్రాంతం అయినప్పుడు ఈ ప్రాంతం ఇంకా మరింతగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం ఉంది. ఇందుకోసం మేము అనేక విధాలుగా మా పోరాటం అంతా ఒకటే. ప్రభుత్వాలకు మేము ఎవరు వ్యతిరేకలం కాదు, ప్రభుత్వాలకి మేము ఏ రకమైనటువంటి వాళ్ళని మేము విమర్శను జరగటంలా, వాళ్ళ పరిస్థితులు ఏంటో మాకు తెలియదు. కానీ మాకు అన్యాయం జరగకుండా, మా కడుపు కొట్టకుండా, మాకు ఇబ్బంది లేకుండా, మాకు సరైనటువంటి గుర్తింపు పాఠశాలలు మొదలుకొని వాళ్ళ అనేకమైనటువంటి రంగాలలో మేము అనేకమైన దూర ప్రాంతాలను పర్యటించేటటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యేకంగా గూడూరు నుంచి అంటే చాలా సులభకరమైన పరిస్థితి కావచ్చు. దుగరాజపట్నం ప్రాంతం దాటండి, ఆ తర్వాత చింతవరం దగ్గర నుంచి తీసుకోండి, లేదంటే ఇంకా కొంచెం మారుమూరు ప్రాంతాల్లో గుమ్మళ్ళ దిబ్బ కార్యక్రమం తీసుకోండి. మారుమూరు ప్రాంతాల నుంచి ఒక తిరుపతి దగ్గరికి వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఒక బస్సులో ప్రయాణం చేసేటటువంటి ఒక వృద్ధుడికే అవసరమైతే ఆయన అంత దూరం ప్రయాణం చేసి ఒక జిల్లా దగ్గరికి చేరిన తర్వాత అక్కడ అధికారి లభ్యం కాకపోతే ఉన్నటువంటి సమస్యలు ఏంటనే దాని మీదే మన పోరాటం అంతా. ఈరోజు ఎందుకు ఈ హోమాలు చేశారు? ఏ హోమం ప్రత్యేకించి ఈ జిల్లాలో ఈ గూడూరుని ఒక జిల్లాగా ప్రకటించే విషయంలో కావచ్చు, లేదనంటే నెల్లూరులో కలపాలన్నటువంటి ఉద్దేశం కావచ్చు, 14 రోజుల మా నిరంతరమైనటువంటి ఒక పోరాటంలో ఈ పోరాటం యొక్క ఫలితం అమ్మవారు మనకు సంపూర్ణంగా ఇచ్చి ఇక్కడ ఇంత కష్టపడుతున్నటువంటి మనందరికీ కూడా, ఇంత కష్టపడుతున్నటువంటి మనమంతా కూడా ఈ కష్టానికి సరైనటువంటి అమ్మవారు ప్రతిఫలాన్ని మాకిచ్చి ఈ యొక్క విశేషమైనటువంటి భాగంలో ఇంతమంది పడినటువంటి శ్రమను గుర్తించి అమ్మ యొక్క అనుగ్రహం మన పైన పాత్రం అవ్వడం కోసంగా ఇవాళ దుర్గా అమ్మవారి యొక్క నవావరణం సంబంధించినటువంటి ఖడ్గమాల హోమాన్ని, లక్ష్మీనరసింహస్వామి వారి హోమాన్ని, ఆంజనేయ స్వామి వారు, ఈశ్వరుడు, అలాగే ప్రత్యేకించి సుదర్శనుడు, ఆంజనేయ స్వామి వారు, అన్ని రకాలైనటువంటి అముఖ దేవతలు అంటే అన్ని దేవతలకి సంబంధించినటువంటి మూల మంత్రాలు అన్నింటితో కలిపి ప్రార్థన చేసుకున్నాం. గూడూరుని గుర్తించండి, గూడూరులో ఉన్నటువంటి వాసులకి గౌరవం ఇవ్వండి, గూడూరులో ఉన్నటువంటి ప్రాంతాలలో సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని ఒక విశేషమైనటువంటి శక్తుల్ని గుర్తించండి. ఇక్కడ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపాధి సక్రమంగా జరగాలి, పాడి పంటలు చక్కగా ఉండాలి. మనకు రైల్వే స్టేషన్ మొదలుకొని పూర్వంలో మీకు ఉత్తర భారతదేశం నుంచి ఎవరైనా వస్తే తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గూడూరులో బాలాజీ స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళకమేలాంటి సందర్భంలో అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ క్షేత్రం ఉన్నది. అనేక విధాలుగా మంచి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందేటటువంటి దిశలో సరైనటువంటి ఫండ్స్ దీనికి చక్కగా ఏర్పాటు చేసి ఒక జిల్లాగా గుర్తిస్తే మాకు ఒక పోర్ట్ ఉంది, మాకు అన్ని రకాలైనటువంటి స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు కూడా మన పైన వర్షించాలని, మా కష్టాన్ని గుర్తించి అమ్మ అనుగ్రహం ఇవ్వాలని ఇవాళ యాగం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. దస్తరామయ్య కాదు మీ పేరు? దస్తంగా చెప్పండి, ఈ ఉద్యమం ఎలా ముందుకు తీసుకెళ్ళి? ఉద్యమము శాంతియుతంగా ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ప్రభుత్వాలను కానీ, వ్యక్తులను కానీ, గవర్నమెంట్లు కానీ, ప్రతిపక్షాలను కానీ విమర్శించడం కాదు. మాకు అన్యాయం జరిగింది, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, కానీ ఎందుకో ఆ రోజు స్పందించలేదు. తిరుపతి ఏదో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు స్పందించక ఒక 4-5 సంవత్సరాలు చూసాం. ఈ 4-5 సంవత్సరాల్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. సుదూరమైన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు ఈ నియోజకవర్గంలో ఉంటే ప్రజలు సుమారు 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడ పోయి చిన్న పనికైనా పెద్ద పనికైనా పోవడం, అక్కడ పనులు కాకపోవడం, తిరిగి రావడం, లేదా అక్కడనే బస్ చేసి అక్కడనే ఉండడం, అష్టకష్టాలు పాలవుతున్న పరిస్థితి ఇది. అదే కాకుండా మా గూడూరులో అన్ని వనరులు ఉన్నాయి. ఖనిజ సంపద ఉంది, సహజ వనరులు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, సిల్కా ఉంది, క్వార్ట్జ్ ఉంది, ఆక్వా ఉంది. ఈ సంపద దేశ విదేశాలకు పోతుంది. అన్ని ప్రాంతాలు మా గూడూరు సంపదను ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నాయి. కానీ గూడూరు ప్రాంతం కానీ, గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అంత అభివృద్ధి చెందలేదు. కనుక గూడూరు ప్రాంతాన్ని జిల్లాగా చేస్తే ఈ సంపద మాకు ఉపయోగపడుతుంది, మా ప్రాంతం అంతా బాగా అభివృద్ధి పడుతుందని ఆశిస్తూ శాంతియుతంగానే మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాం. అందరూ, అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ ఉద్యమం ఇలాగే ముందుకు తీసుకుపోతామని ఆశిస్తూ మాకు ఖచ్చితంగా విజయం చేకూరుతుందని ఆల్రెడీ మాకు సంకేతాలు వచ్చాయి. వాళ్ళు గవర్నమెంట్ ఇది తీవ్రంగా ఆలోచిస్తున్నారు, జిల్లా చేయాలన్నా లేదా నెల్లూరులో కలపాలన్నా అనేది చర్చిస్తున్నారనేటువంటి సంకేతాలు మాకు వచ్చాయి. మేము దీంట్లో సఫలీకృతమవుతామని ఆశిస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే గూడూరులో అన్ని వనరులు ఉన్నప్పటికీ దీన్ని సపరేట్గా తిరుపతి జిల్లాలో కలపాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ఉంటాయి. అంటే గూడూరు జిల్లా చేయాలి, లేదంటే గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ అయితే చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV గూడూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.